దీపను జ్యోత్స్న గన్తో షూట్ చేసినట్లుగా ఊహించుకుంటాడు దశరథ్. దాంతో ఒక్కసారిగా నో అని గట్టిగా అరుస్తాడు. అందరూ దశరథ్ ఏమైంది అని కంగారు పడుతూ ఉంటారు. నేను నిజం చెప్తే జ్యోత్స్న దీపను బతకనివ్వదు, నేను తొందరపడకూడదు అని సైలెంట్ అయిపోతాడు దశరథ. నిజం బయటపడాలంటే వాళ్లను వీళ్లను కాదు, దీపని అడగాలి. నీ కోడలు నీతో అబద్ధం చెప్పిందని స్పష్టంగా అర్థమైంది కదా కాంచన, అడుగు దీప ఏం చెప్తుందో అని అంటుంది పారిజాతం. బావా దీప అబద్ధం చెప్తున్నారు, ఒక్క అవకాశం ఇస్తే ప్రూవ్ చేస్తానని జ్యోత్స్న చెప్తే నేను నమ్మలేదు, కానీ రిపోర్ట్స్ చూశాక మీ మీద నమ్మకం పోయింది అని అంటాడు శివనారాయణ. తప్పు దీపది కాదు, కార్తీక్ది. దీప పరాయిది, నా గురించి ఆలోచించకపోవచ్చు, కానీ నా కొడుకు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్పు కార్తీక్, ఈ అమ్మతో ఎందుకు అబద్ధం చెప్పావు అని కార్తీక్ని నిలదీస్తుంది కాంచన. బావను ఏమనొద్దు అత్తయ్య అంటుంది దీప. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను దీప అని కాంచన అనేసరికి, మనం ఇవన్నీ తర్వాత మాట్లాడుకుంటే మంచిది అని అంటాడు కార్తీక్. నాకు నిజం ఇప్పుడే తెలియాలి, నిజం చెప్పకుండా మీరు వెళ్తే నన్ను చంపినంత ఒట్టు అని అంటుంది కాంచన. బావా నిజం చెప్పలేడు అంటుంది దీప. ఎందుకు చెప్పలేడు అని కాంచన అడిగేసరికి, ఎందుకంటే కడుపులో బిడ్డను నేనే వద్దనుకుంటున్నాను, ఈ బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది దీప. ఆ మాటతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు దీప, నిజంగా నువ్వు ఆ మాట అన్నావా లేక నేను తప్పుగా విన్నానా అని కాంచన ఏడుస్తూ అంటుంది. నిజంగానే బిడ్డను కడుపులో మోయడం నాకు ఇష్టం లేదు, అందుకే బావచేత అబద్ధం చెప్పించానని నింద మొత్తం తనపైన వేసుకుంటుంది దీప. అలాంటప్పుడు నాకు మాట ఎందుకిచ్చావు అని అడుగుతుంది కాంచన. ఇప్పుడు వద్దు అనుకుంటే మరొకసారి కనాలనుకుంటున్నావా అని అడుగుతుంది కాంచన. అప్పుడే డాక్టర్ జ్యోత్స్నకి మరోసారి పిల్లలు పుట్టే అవకాశం లేదని వాయిస్ మెసేజ్ పెడుతుంది. అది జ్యోత్స్న అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది. మళ్ళీ పిల్లలు పుట్టరని నిజం తెలిసి కూడా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా అని అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను కలిసే నిర్ణయం తీసుకున్నాము అని ఇంకా గట్టిగా చెప్పాలంటే నిర్ణయం నాదే అని కుండ బదులు కొడతాడు కార్తీక్. ఆ మాటలకి ఎమోషనల్ అవుతాడు శివనారాయణ. అంత ఈజీగా బిడ్డను వదిలేసుకుంటున్నామని ఎలా చెప్తున్నారు, మీరు మనుషులేనా అన్నట్లుగా మాట్లాడతాడు శివనారాయణ. సుమిత్ర ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంతమందిని తాపత్రయపడుతుంటే చూసి కూడా మరో ప్రాణాన్ని ఎలా వదులుకోవాలనుకుంటున్నారు అని శివనారాయణ అంటాడు. డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, దీపను ఎందుకు నిలదీయట్లేదు అంటుంది జ్యోత్స్న. మాట్లాడు దశరథ, నువ్వు దీపను కూతురుగా అనుకున్నావు, ఈరోజు నీ కూతురు అల్లుడు కలిసి కడుపులో బిడ్డను చంపేస్తుంటే సైలెంట్గా ఉంటావేంటి అని అంటాడు శివనారాయణ. దశరథకు ఈ విషయం ముందే తెలుసు, కానీ నిజాన్ని దాచాడు అంటుంది పారిజాతం. ఆ మాటతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.